అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనేం లేదు, కొన్ని విషయాలు మీకు పంచుకోవాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట ప్రజల్లోకి అభివృద్ధి గురించి చెప్పినారు. చాలా చాలా అభివృద్ధి. రాష్ట్రం 2024లో గెలిచిన తర్వాత మనకు ఏమేం కావాలన్నది 6 పథకాలు ఆయన ఇచ్చినారు. మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ అనుకున్నట్టు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రానికి ఎంత బడ్జెట్ రావాలో దానికి హద్దులు దాటించి తెస్తున్నాడు ఆయన కేంద్రం నుంచి. అంటే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల మనకు ఎక్కడ కూడా కులభేదాలు లేకుండా, రాజకీయాలు ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా ఆయన అందరినీ కలుపుకొని 3 పార్టీలు కూడా, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, అంటే మా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. మాకు చెప్పే అవసరం ఎవరు కూడా లేదు, మాకు మీరు చెప్పే అవసరం కూడా వద్దు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మేము చంద్రబాబు నాయుడు సార్ ఒకటే మాట అంటున్నారు, అభివృద్ధి ఆయన ఊపిరి. ఎందుకంటే రాబోయే జనరేషన్స్కి ఆయన ఫ్యూచర్ ఇస్తాడు. దానికి తెలియని వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్కి చూసుకొని రండి. ఈరోజు తెలంగాణలో కూడా నారా చంద్రబాబు నాయుడు సారు ఏపీలో ఉన్నందుకు మేము అప్పుల్లో అయిపోయినాము. చంద్రబాబు నాయుడు సార్ ఉండడం వల్ల అక్కడ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందంటున్నారు. లేని నీళ్ల కేటాయింపులు మనం పోలవరం ప్రాజెక్ట్కి, మనకు ఇక్కడ వచ్చేసి బాంగచెల్ల ప్రాజెక్ట్కి, మనం సముద్రంలో పోయే నీళ్ళకి బాంగచెల్ల తిప్పుకొని మనము 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు సారు. అమరావతి అంటే ఒక ఇల్లు కట్టాలంటేనే ఎంత టైం పడుతుంది అంటే, ఒక ఇల్లు కట్టాలంటే 4-5 సంవత్సరాలు మామూలు ఇల్లు కట్టాలి. 240 గజాలు ఇల్లు కట్టాలంటే ఇంత టైం పడుతుంది. అలాంటివి 2014లో తీసుకుపోయి సెక్రటరియట్లో కూర్చోబెట్టి, అదే సెక్రటరియట్లో 2019లో జగన్మోహన్ రెడ్డి పాలన చేసినాడే. తెలియదా మీకు? రాజకీయంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ 2019లో మీరు ఏం చెప్పినారు, శపథాలు చేసి పోలవరం ప్రాజెక్ట్ 2021 కల్లా చేస్తా అన్నారు. ఏం చేయలేకపోయినారు, ప్రభుత్వాలు పోయినాయి కానీ పనులు ఎవరికి కాలేదు. ఇక్కడ మళ్ళీ పిల్లలకు ఇక్కడ మెగా డిఎస్సి ఇడిచి రాష్ట్రంలో మళ్ళీ ఎన్ని పెట్టుబడులు తీసుకురావాలో అన్ని పెట్టుబడులు కేంద్రంతో తీసుకువచ్చుకొని మాకు కేంద్రం సపోర్ట్ ఉండడం వల్ల అందరం చేసుకుంటున్నాం. చెప్పినట్టు 3 పథకాలు చెప్పినాడు. ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది కానీ నాయకుడు ప్రజల్లోకి తీసుకుపోవాలని మా నాయకుడు చెప్తూనే ఉన్నాడు. కానీ మీరు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకు ఎందుకు భయం అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు సారు చేసే అభివృద్ధి కానీ ప్రజల్లోకి వెళ్ళిపోతే మీకు పుట్టగతులు ఉండవు. 2029లో చంద్రబాబు నాయుడు సారు ప్రభుత్వాన్ని మీరు తట్టుకోవాలనుకుంటే కూడా తట్టుకోలేదు. లోకేష్ అన్న ఇదే, మీరు లోకేష్ అన్న ఏం చెప్తున్నారు, మీరు లోకేష్ అన్న ఏ రకంగా పనిచేస్తున్నాడు అనేది ఒకసారి స్కూల్లో దగ్గరికి పోయి అడగండి, చెప్తారు మీకు. లోకేష్ అన్న విద్యాశాఖ మినిస్టర్ అయిన తర్వాత, ఐటీ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఆయన ఫోటో ఆ చోట ఏ బ్యాగ్ మీద పెట్టుకోలేదు, ఏ స్కూల్ దగ్గర పెట్టుకోలేదు, ఎవరి మీద కూడా తీసుకోలేదు. ఎక్కడ కూడా కేంద్రం అంటే ప్రభుత్వము సింబలే ఆడబెట్టినారు వాళ్ళు. మీరేం చేస్తున్నారండి, ప్రతి ఒక్క చోట మీ ఫోటోలు పెట్టుకున్నారు. మైనార్టీస్లకు, ఎస్టీ ఎస్సీలకు, హిందువులకు ఇవే తలకాయ నొప్పులు చేసినారే. కానీ చంద్రబాబు నాయుడు సార్ ఎక్కడ కూడా ఎవరికి కూడా డ్యామేజ్ లేకుండా చెప్పినట్టు తల్లికి వందనం వేసినాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చేస్తా అన్నాడు. 15,000 అన్నాడు. 15,000 రూపాయలు కూడా ఆయన వేసినట్టు. ఎందుకంటే 2,000 రూపాయలు ఒక 2 రోజుల ముందే ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇచ్చిన ఘనత అది నారా లోకేష్ గారికి తగ్గుతుంది. నేను 2,000 రూపాయలు పిల్లల మెయింటెనెన్స్ కోసం, స్కూళ్ళ కోసం పెడుతున్నాము. ఆ ఖజానాలు అటనే ఉంటాయి, ఎవరి అకౌంట్లో పోదు. కానీ మీరు 13,000 ఇస్తా అని, 15,000 ఇస్తా అని 13,000 ఇచ్చిన డబ్బులు ఏ ఖజానాలో పోయినా దానికి సమాధానం మీరు చెప్పాలి. మనం పేర్లు తీసుకునే అవసరం లేదు. తల్లికి వందనం అందరికీ వేసినాడు. తల్లికి వందనం రానోళ్ళకు కూడా వేస్తా అనే మాట చెప్పినాడు, వేస్తున్నాడు కూడా. దానికి మళ్ళీ ఆయన అది ఇది పెట్టలేదు. మీరేంటంటే మైనార్టీస్ పథకం అన్నారు. ఎక్కడ ఎన్ని ఆప్షన్లు పెట్టినారు? అమ్మాయి 10వ తరగతి, అబ్బాయి 10వ తరగతి చదువుకుంటే వాళ్ళే డబ్బులు వేస్తా అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు సార్ అవన్నీ చూడలేదు. 2014లో డైరెక్ట్ ఇచ్చేసినాడు ఆయన. దీపం పథకం అన్నాడు, దీపం పథకం ఇచ్చేసినాడు.
మీకు ఎన్ని అభివృద్ధి పనులు కావాలనో ఆ రకంగా రూట్ మ్యాప్ పక్కన ఒక చిన్న విలేజ్ లో 3 కోట్ల పనులు ఇచ్చినారండి మా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు. కళ్యాణ అనే ఊరు ఒకసారి వచ్చి చూసుకోండి మీరు. అంటే ప్రభుత్వం ద్వారా చేసే పనులు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర నేర్చుకుని పోయేటోళ్ళే కానీ చంద్రబాబు నాయుడు సార్కి మళ్ళీ ఎంత తిరిగి చూసి మళ్ళీ వాళ్ళ మీద ఆశ పెట్టే అవసరం కూడా చంద్రబాబు నాయుడు సార్కి లేదు. ఇది మీరు గమనించుకోండి. మీరు ప్రజల్లో పోవాలనుకుంటున్నారా, కిందికి పోతున్నారా కాదు, మీ కార్యకర్తలే మీరు చేసిన పనులకు డబ్బులు ఇవ్వకపోతే మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉరులు వేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్కి కరెంటు వైర్లు పట్టుకుని చచ్చడానికి కూడా మా శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరులో మీ వార్డు నెంబర్ కలిముల అనేటాయనే కరెంటు తీగలు పట్టుకున్నాడు. ఎమ్మెల్యే మన శిల్పచక్రపాణి గారే ఉండే అప్పుడు. మీకు అది తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పేదోళ్ళ దగ్గరికి రాండి, బీదోళ్ళ దగ్గరికి రాండి. అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబు నాయుడు సారే ఏదైనా కానీ చేస్తాడు. రాజధాని కడతాడు, పోలవరం ప్రాజెక్ట్ కడతాడు, ప్రజల్లోకి పోతాడు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా పని చేయండి. నేను కార్యకర్తలకు చెప్పేది ఒక్కటే, మనము ఆగిపోయినామంటే ఆపేస్తారు, మనం దాటినామంటే ఎవడు కూడా మమ్మల్ని ఆపలేడు. మమ్మల్ని ఆపాలని చాలా అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ పునాదులు గుండెల నుంచి పుట్టిన పార్టీ. అంటే ఎన్టీ రామారావు గారి ఆవేదనతో వచ్చిన పార్టీ ఇది. 1981లో డిసిషన్ తీసుకున్నాము, 1982లో పార్టీని పెట్టుకున్నాము, 1983లో ఘన విజయంతో మేము ముందుకు వచ్చినాము. అది తెలుగుదేశం పార్టీ జెండా. తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో పాటినారు. నాయకులకు మీరు నమ్మకండి, నాయకులు పార్టీని మారేటోళ్ళే. కానీ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఖచ్చితంగా ఈ మాటని, మా నాయకుడు చేసే ప్రతి మాటని ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది. అందులో మా పదవులు రాని రాకపోని, పదవులు తీసుకున్నాడు ఎలా మూలలో కూర్చున్నారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. వాళ్ళు కూడా జనాల్లోకి వచ్చి చెప్పి మనం ధైర్యం ఇస్తేనే మనం బాగుంటాం. జై